5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వాటిలో మూడింటిలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ 2024 పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నది. ముఖ్యంగా దక్షిణాదిన తెలంగాణలో బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టి 17 సీట్లలో అత్యధిక సీట్లు గెలుపొందాలని చూస్తున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 20% ఓట్లతో 4 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ 2018 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని 7 నుంచి 14% పెంచుకుంది. తన సీట్లను 1 నుంచి 8కి పెంచుకోగలిగింది. తాజాగా 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 14% ఓట్లు రావటం బీజేపీకి గణనీయంగా వృద్ధి సాధించినట్లే భావించవచ్చు. ఆ 8 సీట్ల సంఖ్య కూడా 8కి పెరగడంతో పార్టీ జోరు మీద ఉన్నది. ఇదే జోరు కొనసాగిస్తే కనీసం 10 లోక్సభ స్థానాలు గెలుచుకోగలమన్న ధీమాతో బీజేపీ అధిష్టాన వర్గం ఉన్నది. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారు. తెలంగాణపై 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ గట్టిగా దృష్టి పెట్టడంతో బీఆర్ఎస్ పరిస్థితి అడకత్తెరలో పూకచెక్కలా తయారైపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధానంగా జిహెచ్ఎంసీ, దాని పరిసర నియోజకవర్గాల్లో గెలుపొందింది. అర్బన్ ఏరియాస్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. అక్కడే బీజేపీకి బలం కేంద్రీకృతమై ఉంది. ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఎవరిని కరుణిస్తారో చెప్పడం కష్టం. కేసీఆర్ ఆడంబరంగా ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. దానిని ప్రత్యర్థులు బడాయి రాష్ట్ర సమితిగా పేర్కొంటూ ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ కు ప్రస్తుతం తెలంగాణలోనే పరిస్థితి అనుకూలంగా లేదు. అయినా మహారాష్ట్ర నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తామని హడావిడి చేస్తున్నది. అయితే ఎన్నికల సర్వే సంస్థలు సర్వే ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా లేవు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం కొనసాగించనున్నదని ఏబీపీ న్యూస్ ఓటర్ సర్వే చెబుతోంది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు గాను కాంగ్రెస్ కూటమి 9 నుంచి 11 సీట్లు గెలుచుకోవచ్చు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వమే రానుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెబుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ 22 నుంచి 24 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని అంచనా. కాంగ్రెస్ కు 4 నుంచి 6 స్థానాలు మాత్రమే వస్తాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కూటమి 9 నుంచి 11 సీట్లు గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 సీట్లలో 1 సీటు ఎంఐఎంకు, 10 సీట్లు కాంగ్రెస్ కు పోతే మిగిలిన 6 సీట్లు బీజేపీ, బీఆర్ఎస్ పంచుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో జెండా ఎగరవేస్తారన్న కేసీఆర్ కు ఎంతటి దుస్థితి వచ్చింది, దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు రానున్న లోక్సభ ఎన్నికలు మరో సవాలుగా పరిగణించనున్నాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 అంటూ నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. కనీసం 9 ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగారు. జహీరాబాద్, వరంగల్, చేవెళ్ల, మహబూబాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, నాగర్ కర్నూలు, పెద్దపల్లి స్థానాలను దక్కించుకుంది. ఈ నియోజకవర్గాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు మళ్లిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపించడంతో బీఆర్ఎస్ కు పునాదులు కదిలిపోయినట్లయింది. ముఖ్యంగా పల్లె నియోజకవర్గాలు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. పలు ఇతర జిల్లాల్లో బీఆర్ఎస్ 1-2 ఎమ్మెల్యేల స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చడం పార్టీ అధినేత కేసీఆర్ కు గట్టి సవాలే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనం మూడు ఎలా ఉన్నా ఎంపీ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని గులాబీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాని పట్ల ఆశలన్నీ ప్రజలు వదిలేసుకుంటున్నారని, ప్రభుత్వ హామీలు అమలు చేయడంలో సక్సెస్ కావటం లేదన్న ప్రచారం జరుగుతోంది. అయితే గులాబీ నేతల ఆశ ఏ మేరకు నెరవేరుతాయో ఎన్నికల తర్వాత మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో దక్కించుకున్న 9ని కాపాడుకోవడంతో పాటు మరిన్ని స్థానాలు గెలుచుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నారు. అయితే కేడర్ మాత్రం పరిస్థితులు అలా లేవని అధినాయకత్వానికి స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.
నిజానికి పోటీ కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీకి అయిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. బీఆర్ఎస్ ను 3వ స్థానానికి నెట్టివేస్తే మనం ఆశ్చర్యానికి గురి కానవసరం లేదు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది. టీఆర్ఎస్ గా ఉన్న పేరును బీఆర్ఎస్ గా మార్చాక జరుగుతున్న తొలి లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇవి కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దక్షిణాదిన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు పుదుచ్చేరిలో కలిసి మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ తలపడాల్సి వస్తున్నది. కానీ గట్టిపోటు ఇవ్వలేకపోతున్నది. గత ఎన్నికల్లో అందుకని ప్రాంతీయ పార్టీలను నిర్ధూమదమనం చేసి నశింపజేయాలనేది బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ 130 స్థానాల్లో కేవలం 29 చోట్ల మాత్రమే గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకు 4 చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్ 25, తమిళనాడులో 39, కేరళ 20 స్థానాల్లో ఒక్క సీటు కూడా బీజేపీ నెగ్గలేకపోయింది. ఈసారి మాత్రం దక్షిణాదిని ఎలాగైనా 60 సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రచార బలంతో తిమ్మిని బమ్మి చేయగల మోడీ బృందం అత్యంత విశ్వాసంతో తాము ఈ ఘనతను సాధించగలమని ఆశిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలవాలని, 50% పైగా ఓట్లు సాధించాలని మోడీ ఇప్పటికే పార్టీకి నిర్దేశించారు. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నట్లే 400 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలవాలనేది మోడీ ఆశ. 4 రోజుల క్రితం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో మోడీ, అమిత్ షా దిశానిర్దేశనం చేశారు. లోక్సభ సీట్లను కొన్ని ప్రాంతాలుగా విభజించి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జగత్ ప్రకాష్ నడ్డాలు ఎక్కడెక్కడ బహిరంగ సభల్లో ప్రసంగించాలన్న విషయం కూడా ఈ సమావేశాల్లో నిర్ణయమైంది. మోడీ ప్రచార వ్యూహంలో తిరుగులేని అంశం తనపై వస్తున్న ఆరోపణలను, వ్యతిరేక అంశాలను విస్మరించడం, ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటం. ఒక అంశం గురించి ఎంత మాట్లాడినంత మాత్రాన అది విలువ కోల్పోతుందని ఆయన భావిస్తున్నట్లు ఉన్నారు. అంటే ఒక అంశం గురించి ఎంతకు మాట్లాడకపోతే అది విలువ కోల్పోతుందని మోడీ విశ్వాసం. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటమే కాదు, తనను ప్రశ్నించే అవకాశం మీడియాకు సైతం మోడీ ఇవ్వటం లేదు. పెద్ద నోట్ల రద్దు, అదానీ గ్రూపుపై ఆరోపణలు, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు నుంచి తాజాగా పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యం వరకు మోడీ ఎప్పుడూ నోరు విప్పిన పాపాన పోలేదు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిపై ఫ్రాన్స్ లో న్యాయమూర్తులు విచారణ కొనసాగేందుకు భారత్ సహకరించడం లేదని ప్యారిస్ మీడియా సంస్థ మీడియా పార్ట్ వెల్లడించింది. భారత ప్రభుత్వం కేసుల విచారణకు ఆలస్యం చేస్తున్నదని న్యూఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబారి ఇమాన్యుయల్ లెనానిన్ దౌత్యపరమైన నోట్ను కూడా సమర్పించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో లాభపడిన ఫ్రాన్స్ స్వయంగా ఆరోపణలపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇండియా ఎందుకు పారదర్శకంగా వ్యవహరించడం లేదు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అది మోడీ అండ్ కోకు మాత్రమే అర్థమవుతుంది. మనకు ఏమాత్రం అర్థం అయ్యే అవకాశం లేదు. కొత్త విషయాలు మనకు తెలిసే అవకాశం లేదు. ఆ విధంగా ప్రభుత్వ లావాదేవీలు, ప్రభుత్వ వ్యవహారాలపై పారదర్శకత లేని పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే ఇదే ధోరణి భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం